ప్రస్తుతం బాగంబర్పేట డివిజన్లోని డీడీ కాలనీ ఏరియాలో ఉన్నాను నేను. ఈ ఏరియాలో సంబంధించి ప్రధాన రహదారులు కొన్ని కాంట్రాక్టర్లు రోడ్లు వేస్తామని చెప్పేసి తవ్వి వదిలేసి పెట్టేశారు. ఇలాంటి అంబర్పేటలో దాదాపు చాలా ఉన్నాయని చెప్పేసి స్థానికులు చెప్పడం వల్ల ఇక్కడికి చూడడానికి కానీ మనం పరిశీలన కోసం వచ్చాం. ఇక్కడ స్థానికులను అడిగి ఈ రోడ్ల సంగతి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు ఈ గల్లీలో చాలా ప్రాబ్లం ఉందండి. జిహెచ్ఎంసీ ప్రాబ్లం. ఎందుకంటే క్లీనింగ్ ఉండదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల నుంచి ఇంకా డ్రైనేజ్ రెగ్యులర్ గా నిండుతుంటది. అయితే 1 year అవుతుంది రోడ్డు తవ్వారు. ఇక్కడ ఏదో లైన్ వేసారు. ఫస్ట్ 1 year అయిపోయింది. అది ఎన్నిసార్లు మేము కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్తే అక్కడ రిపేర్ వర్క్ అయింది. మళ్ళీ 6 months బ్యాక్ ఇక్కడ మధ్యలో డ్రైనేజ్ పెద్ద లైన్ వేశారు. అదే వేసినాక కూడా దాన్ని రిపేర్ చేయడానికి 6 months పట్టింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిర్రు ఒక 15 days బ్యాక్ మళ్ళీ తవ్విరు పెట్టిరు. నాది ఇక్కడ బిజినెస్ ఉంటది. మా ఇంటికి ఎవరు చుట్టాలు రాలేకపోతున్నారు. మా అత్తయ్య నడవలేదు. ఇలా రోడ్డు ఉన్నందుకు ఆమె మా ఇంటికి రాలేకపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు ఆడుకోలేకపోతున్నారు రోడ్డు మీద. ఇప్పుడు మా డ్రైనేజ్ మొన్ననే వేయించుకున్నాం. పెద్ద రోడ్డు ఆడది అందరం వేయించుకున్నాం. అది బాగా పాలిగింది. ఇప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు ఇంట్లో దాగుతుండే మళ్ళీ నీళ్ళు వస్తూ గల్లెలు ఊకుంటారా ఊకోరు. ఇది మూడోసారి మొన్న మూడోసారి నా పెళ్ళైన సంది పడుతూనే ఉండే. ఇక్కడనే చేసుకుని ఇక్కడనే ఉండే. ఈ వయసుకు వచ్చింది అంటే ఓనర్కి వచ్చి నేను మాట్లాడతా. నేనేం భయపడ. నా గల్లి నా ఇష్టం. ఎందుకు అవుతున్నారు ఏం సంగతి. మన డైనీస్ కావాలంటే డైనీస్లు నల్ల పైపులు అన్ని పెట్టుకున్నాక మళ్ళీ చదివి ఇప్పుడు మన పిల్లలు కింద పడితే ఆడుకోవద్దు. ఏం చేద్దాం పిల్లలకి స్కూల్లో పోతారు. ఇక వచ్చేది వర్షాకాలం కదా, ఏం పరిస్థితి ఇట్లా రోడ్ తవ్వి పెట్టి ఉంటే ఎట్లుంటది? మంచిగా కూడా సార్. 10 రోజుల నుంచి వర్షాకాలం వస్తుంటే ఆ బురదలకెళ్ళి ఎట్ట పోతారు ఎట్ట వస్తారు సార్. మా భార్య పడ సార్. చదువుని ఎలా అవుతుంది. మొన్నటిదాకా మొన్న నైట్ వచ్చి సగం వేసేసి వెళ్ళిపోయారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. కొంచెం జల్దీ అయ్యేలా చూస్తే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పాపం. మల్లికార్జున నగర్ లో మా రోడ్డు ఒక 6-8 months బ్యాక్ తవ్వారు. అట్లే పెట్టేసారు 4 months వరకు. ఇంతకు ముందుకు 100 రోజులు అంటే 4 months బ్యాక్ తవ్వారు. కానీ అప్పుడు ఏం చేయలేదు, ప్యాచ్ వర్క్ చేసినప్పుడు డ్రైనేజ్ పైప్ వేసి ప్యాచ్ వర్క్ చేశారు. కానీ దీని తర్వాత వేరే దగ్గర తవ్విండ్రు, రోడ్లే చేశారు మల్లికార్జున నగర్ లో ఇంకా వేరే ప్లేస్లో. సో ఇది ఒకటే ఈ ఒక గల్లీకి ఎందుకు ఇట్లా వివక్ష చేస్తూ మాకు అర్థం కావట్లేదు. సో ఇది మేము చాలాసార్లు మాట్లాడాము కూడా. సో మేము కూడా రిక్వెస్ట్ కూడా చాలాసార్లు చేసినాం. తొందరగా చేయండి సార్, మాకు ప్రాబ్లం అవుతుందని. బండ్లు పెట్టుకొని కష్టం, పిల్లలకు కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది సెకండ్ టైం ఇప్పుడు తోవడం. సో ఇప్పటికైనా తొందరగా ఇస్తారేమో అని కోరుతున్నాం. అసలు చెత్త కూడా ఊడవడాలి. పొద్దున్న వస్తారు, అక్కడ సైడ్ ఊడుస్తారు, అక్కడ క్లీన్ చేసేస్తారు, ఇక్కడ ఊడుస్తారు, ఇక్కడ ఉన్న చెత్త అంతా ఇట్లనే పెట్టేస్తారు. ఏమన్నా అంటే వస్తారు 10 minutes అయినాక అంటారు, మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు లైన్స్ పైపులు పలిగిపోయినాయి, మరి పైపులు తెప్పియండి అంటే మీరే తెచ్చుకోవాలంట. మరి మేమేమి తెచ్చుకుంటామని? పలిగిపోయినాక వాళ్ళ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. వేసేటప్పుడైనా కొంచెం నీట్గానన్నా చేయాలి కదా. ఆ బండలు అవన్నీ అట్లనే ఉంటున్నాయి. ఇప్పుడు 15 days కంటే ఎక్కువ. ఇప్పుడు ఈ రోడ్డు తవ్వి ఎన్ని రోజులు అవుతుంది? 15 days కంటే ఎక్కువైపోయింది. అయినా అట్లనే ఉంటుంది. ఈ రాళ్ళన్నీ గుచ్చుకుంటున్నాయి, బండ్లు వస్తలు. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ దోమలు వస్తున్నాయి. మాకు కూడా కష్టమవుతుంది కదా. మళ్ళీ వచ్చేది వర్షాకాలం. వర్షాలలో వర్షం అన్ని నీళ్ళన్నీ ఆగిపోతే దోమలు వచ్చేస్తాయి. దోమలు వస్తే పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. ఇట్లాంటి పోయిన సంవత్సరం కూడా చెప్పినాం, ఆయన ఏం సపోర్ట్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. కార్పొరేటర్ కూడా ఇక్కడికి రాలేదు, చూడలేదు కూడా ఆమె కూడా. ఇది రోడ్లకు సంబంధించి స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి సిచ్యుయేషన్. వారికి రోడ్లు తవ్వి కాంట్రాక్టర్లు వదిలేస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. దీనివల్ల వాళ్ళ వ్యాపారాలే కానీ, వాళ్ళు నడవడానికి కానీ, వాళ్ళ ఇంటికి పోవడానికి కానీ చేరుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. రాబోయేది వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని, బోనాలు వచ్చే పండుగను దృష్టిలో పెట్టుకొని లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది కార్పొరేషన్ అయినా కార్పొరేటర్ అయినా ఎవరైనా సరే రోడ్లు కంప్లీట్ చేయాలని చెప్పి స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా, సమయం టీవీ, హైదరాబాద్.